సభ్య సమాజం ఎటుపోతోందో అర్థం కావడం లేదు. చిన్న చిన్న విషయాలకే సహనం కోల్పోయి ఇతరులపై దాడులకు తెగబడుతున్నారు. కేవలం చట్నీ విషయంలో తలెత్తిన వివాదం ఓ యువకుడి ప్రాణం తీసింది. బట్టలపై చట్నీ పడిందనే చిన్న కారణంతో ఒక వ్యక్తిని నలుగురు యువకులు అతి కిరాతకంగా హత్య చేశారు. అయితే నిందితులు ఒకరు మైనర్గా తెలుస్తోంది. హైదరాబాద్ ఉప్పల్ కళ్యాణపురి నివాసి మురళీకృష్ణ సోమవారం నాడు పని మీద ఎల్బీనగర్ వెళ్లాడు. అనంతరం రాత్రి ఇంటికి వెళ్లేందుకు కారులో వెళుతున్న వారిని లిఫ్ట్ అడిగాడు. ఆ కారులో ముగ్గురు యువకులు ఉన్నారు. అయితే మార్గం మధ్యలో వారికి ఆకలి వేయడంతో ఉప్పల్లోని ఓ టిఫిన్ సెంటర్ దగ్గర వారంతా టిఫిన్ చేయడానికి ఆగారు. అయితే అక్కడ అనుకోకుండా మురళీకృష్ణ ప్లేట్లోని చట్నీ ఒక యువకుడిపై పడింది. దీంతో ఆ యువకులు మురళీకృష్ణతో గొడవకు దిగారు. బలవంతంగా అతన్ని కారులోకి ఎక్కించుకుని 2 గంటల పాటు కారులోనే తిప్పుతూ చిత్రహింసలకు గురిచేశారు. అంతేకాకుండా నాచారం సమీపంలోని ఒక నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి కత్తితో అతన్ని విచక్షణారహితంగా పొడిచారు. నిందితుల నుంచి తప్పించుకునేందుకు మురళీకృష్ణ ప్రయత్నించి చివరికి తన ప్రాణాలు కోల్పోయాడు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో ఘటనపై కేసు నమోదు చేశారు. సీసీ కెమెరాల ఆధారంగా గాలింపు చర్యలు చేపట్టి నిందితులను అదుపులోకి తీసుకున్నారు.